పీటర్ గారు ఒక మాట ఎప్పుడు చెప్తుండేవారు, సమాధులకు వెళ్ళక ముందు సమాధానం వెళ్ళాలి అని చెప్తా ఉండేవారు. చెప్దామంటే ఏంటి? సమాధులకు వెళ్ళక ముందు సమాధానం కలిగి ఉండాలి. అత్తతో సమాధానం, వదినతో సమాధానం, అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో సమాధానం కలిగి ఉండాలి. లేకపోతే దేవుడికి ఇష్టము ఉండదని మనం చేస్తూ ఉన్నాను. ఈ దినము నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని పాత్రల గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. దేని గురించి అండి? పాత్రలు. మళ్ళీ చెప్దామండి. పాత్రలు ఇంగ్లీష్లో పాట్స్ అని అంటాం, కుండలు అని అంటాం. ఈ పాత్రలు కొన్ని పాఠాలు మనకి నేర్పిస్తూ ఉన్నాయి. దయతో మీరు గమనించండి. ఈ పాత్రలు మనం చదువుతున్నప్పుడు కొన్ని మంచి మంచి పాఠాలను దేవుడు మనకు నేర్పుతూ వస్తున్నాడు. దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నా. బైబిల్ గ్రంథంలో అనేకాలు ఉన్నాయి. వాటి గురించి మనము ప్రత్యేకంగా ఈ ఉదయ కాలమందు నేర్చుకుందాం. మరి కీర్తనల గ్రంథము 31వ కీర్తన మీరు గమనించండి. 31వ కీర్తన మీ దగ్గర బైబిల్ ఉంటే చూడండి, నోట్స్ ఉంటే కూడా మీరు దయచేసి రాసుకోనండి. ఎవరికైనా బైబిల్ కావాలంటే కూడా అన్న వాళ్ళ దగ్గర ఉంది, మీరు తీసుకునండి. ఈ దినం ఆ బైబిల్ మీరు చదవండి. ఆ తర్వాత మీరు వెళ్ళేటప్పుడు బైబిల్ రిటర్న్ చేసి మీరు వెళ్ళవచ్చని కూడా మనం చేస్తూ ఉన్నాను. 31వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుదాం. 12వ వచనం చూడండి. మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటి కొండ వంటి వాడనైతిని అని బైబిల్లో చూస్తున్నా. ఓటి కొండ వంటి వాడనైతిని. నేను చెప్పాక మీరు చెప్పండి. ఓటి కొండ వంటి వాడనైతిని. మళ్ళీ చెప్తామా? ఓటి కొండ వంటి వాడనైతిని. దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఓటి కొండ లాంటి వాడనైపోయాను అని అంటున్నాడు. ఎందుకు అలా పోల్చుకుంటున్నాడు? మంచి కొండగా దావీదు ఉండాలి కదా, ఓటి కొండగా ఎందుకున్నాడు అని మనం బైబిల్లో చూస్తే ఇదే కీర్తనలో వ్రాయబడి ఉంది. మీరు చూడండి, ఇదే కీర్తనలు ఏమంటున్నాడంటే, నా బ్రతుకు దుఃఖంతో ఉంది అని ఆయన చెప్తా ఉన్నాడు. నంబర్ 1. నంబర్ 2 ఇంకో మాట ఏమంటున్నాడంటే, నా దోషమును బట్టి నేను ఓటికొండనయ్యాను అంటున్నాడు. నా పాపమును బట్టి నేను ఓటికొండనయ్యానయ్యా, పగిలిపోయిన కొండ లాంటి వాడిగా నేను ఉన్నాను అంటున్నాడు. 3 ఏమంటున్నాడంటే, నా ఎముకలన్నీ కూడా క్షీణించి ఉన్నవి అంటున్నాడు. 10వ వచనంలో, అలాగే 11వ వచనంలో కూడా నా ఎముకలు క్షీణించి ఉన్నవి అని అంటున్నాడు. నేను ఓటికొండ వంటి వాళ్ళని ఉన్నాను. నేను పాపము చేశాను, నా శత్రువులకి నేను చాలా చులకన అయిపోయాను, కానీ నువ్వు నా శత్రువుల చేతికి నన్ను నీవు అప్పగించలేదు. ఇంకా ఏమంటున్నాడు ఈ 31వ కీర్తన 11వ వచనంలో, శత్రువులకు నేను నిందాస్పదంగా ఉన్నాను, నన్ను చూచిన వాళ్ళు పారిపోతున్నారు అని ఆయన చెబుతున్నాడు. ఎందుకు ఇదంతా జరుగుతుంది అని అంటే, నా పాపమును బట్టి నేను ఓటికొండ వంటి వాడనయ్యానని చెప్తున్నాడు. చూడండి, ఈ సమ్మర్లో మన నీళ్ళ అందరిలో ఒక మంచి కొండ ఉంటుంది. ఆ కొండ కొనడానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఆ కొండలు అనే వాళ్ళ దగ్గర కొన్ని నీళ్లు ఉంటాయి కదండి. ఆ నీళ్లు పాత్రలో పోస్తాం. మనం పోసి ఇలా చుట్టూరా తిప్పుదాం. ఎందుకంటే ఎక్కడైనా లీకేజ్ ఉందేమో, ఎక్కడైనా నీళ్లు కారిపోతున్నాయేమో. ఒకవేళ అలాంటి లీకేజ్ కానీ ఉంటే మనం ఆ కొండను మనం తీసుకోం. అయినా ఒకవేళ లీకేజ్ లేకపోతే ఆ కొండను మనం ఇంటికి తీసుకొచ్చి అమ్మ నాన్న వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, 2 దినాలన్నా నీళ్లు స్టాక్ పెట్టాలి ఆ కొండలో, లేకపోతే జలుబు చేస్తుందని. కాబట్టి నీళ్ళతో కొండను 2 దినాలు నింపి ఆ తర్వాత నీళ్ళని పారబోసి మళ్ళీ నీళ్ళతోటి ఆ కొండను నింపుకుంటూ ఉంటాం. ఎన్ని జాగ్రత్తలు మనం తీసుకుంటున్నామో చూడండి. దావీదు ఏం చెప్తున్నాడు అంటే, అయ్యా నేను ఇదిగో నా వైపు చూడండి, ఓటి కొండ వంటి వాడనయ్యాను అని ఆయన చెప్తా ఉన్నాడు. పగిలిపోయినటువంటి కొండ వలె నా బ్రతుకు ఉంది, నా జీవితం ఉంది అని ఆయన అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలమందు నీ జీవితము ఎలా ఉంది ఒకసారి మీరు పరీక్షించుకోండి. నీ లైఫ్ ఏ విధంగా ఉంది? ఓడిపోయిన కొండలాగా ఉన్నావా? పగిలిపోయినటువంటి కొండగా ఉన్నావా? విరిగినటువంటి కొండగా ఉన్నావా? ఓడుగాల్సినటువంటి కొండగా మనం జీవిస్తున్నామా? మన స్నేహితుల దగ్గర కానివ్వండి, మన బంధువుల దగ్గర కానివ్వండి, మంచి వాళ్ళు అన్న పేరు మనకుందా? చెడ్డవాళ్ళు అనే పేరు మాత్రమే
ఆఫీసుల్లో కానివ్వండి, నమ్మదగినటువంటి వాళ్ళంగా మనము లేము. ఆ బాస్ ఏదైనా ఒక పని చెప్పినప్పుడు నమ్మకంగా చేసేటువంటి వాళ్ళగా మనం కనిపించడం లేదే. ఎందుకు అలా జరుగుతుంది? ఒకవేళ మనం ప్రభు బిడ్డలము అయితే ఓటి కుండ లాంటి వాళ్ళము ఉండడానికి వీలు లేదు. ఒకవేళ మనం ప్రభు బిడ్డలం అయితే ఓటి కుండ లాంటి వాళ్ళ జీవితం మన జీవితం ఉండదని నేను ప్రత్యేకంగా మీకు మనం చేస్తా ఉన్నాను. గమనించండి, నేను ఒకసారి ట్రైన్లో చాలా కాలం కిందట ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు నా పై గంటలో ఒక ఆయన పడుకొని ఉన్నాడు. పై పడక మీద ఒక ఆయన పడుకొని ఉన్నాడు. ఆయన కొంచెం ఆఫీసర్ లాగా కనపడ్డాడు. ఆయన కూర్చోవడం కానివ్వండి, ఆయన పలకరింపు కానివ్వండి, అవన్నీ కాజీపేట వరకు, హైదరాబాద్ నుండి కాజీపేట వరకు మేము వెళ్ళడం జరిగింది. కాజీపేటలో చాలాసేపు ట్రైన్ ఆగింది. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, వేరే బోగి నుండి ఈయన దగ్గరకు వచ్చి ఆయనకు గ్లాస్ ఓపెన్ చేసి గ్లాసులో టీ పోసి ఇచ్చి ఆయన తాగిన దాకా నిలబడ్డాడు. ఆయనకు ఒక చిన్న టవల్ కూడా అందించి ప్రైజ్ లాడయ్యానని నమస్తే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఆఫీసు లాగా ఉన్నాడని ఆయన పలకరించాను. ఏమండి, మీరు క్రైస్తవులా? అవునండి, నేను క్రైస్తవుని, చాలా సంతోషం అండి అని అన్నాను. మీరు ఎవరైనా నన్ను పలకరిస్తే, నేను ఒక చర్చిలో ఫాదర్గా పనిచేస్తున్నాను, పాస్టర్గా నేను పనిచేస్తున్నాను, మేము దృష్టిలో ఉంటామని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడ్డారు. ఎవరైనా ఇక్కడ లేకుండా ఎక్కడో వచ్చి మీకు కాఫీ టీ ఇచ్చేసి మీకు ఏదో చేతి పట్టు కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడంటే ఆయన నా దగ్గర ప్యూర్గా పనిచేస్తున్నాడు. ఆయన క్రైస్తవుడు. చాలా పర్యాయాలు నేను ఆయన తిట్టినప్పుడు మౌనంగా ఉండేవాడు. దేవుడి వందనాలని శబ్దం లేకుండా మనసులో చెప్పుకుంటూ ఉండేవాడు. చాలా నమ్మకత కలిగిన వాడు, చాలా నమ్మకస్తుడు. చాలా ఏళ్ళు నా దగ్గర ఒక ప్యూర్గా పనివాడిగా పనిచేశాడు. ఒకానొక దినం నేను ఆయన అడిగాను, నీవు నమ్మిన దేవుడిని నేను కూడా నమ్మాలని ఆశగా ఉంది, నాకు ఏదైనా ఉపాయం చెప్పమని అంటే ఆయన ఉపాయం చెప్పాడు. వాళ్ళ బాస్కి ఆయన బాప్తిస్మం ఇప్పించాడు. ఈ రోజు కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, ఆ ప్యూర్గా ఉన్నటువంటి వాడు, ఆ పని మనిషిగా ఉన్నటువంటి వాడు ఓటి కుండ లాంటి వాడు కాదు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. మన జీవితము ఎలా ఉంది? దేవుడు చూడండి, నా బ్రతుకు దుఃఖంతో ఉంది అంటున్నాడు. రెండవది, నేను నా దోషములను బట్టి నేను నలగొట్టబడ్డాను అంటున్నాడు. నా ఎముకలన్నీ క్షీణించిపోయి ఉన్నాయి. శత్రుల దృష్టిలో నేను నిరాశ్రమంగా నేనున్నా అంటున్నాడు. చూచిన వారందరూ కూడా పారిపోతున్నారు. ఎందుకు అంటే, నా పాపమును బట్టి నేను ఓటి కొండ వంటి వాడిని అయ్యాను. ఓటి కొండలు చూసినప్పుడు ఒక పాఠం దేవుడు మనకు నేర్పిస్తున్నారు. అలా ఓటి కొండలాగా నీవు ఉన్నావా? యోసేపు అని నీవు, శామ్యూల్ అని నీవు, దైవదాస్ అని నీవు, క్రైస్తదాస్ అని మనం ఓటి కొండ లాంటి వాళ్ళు ఉన్నామా? లేకపోతే నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉన్నామా? దేవుడు మనకి ఈ పాఠం నేర్పిస్తా ఉన్నారు. గ్రామాలలో నీళ్ళ కోసమని మేము చాలా దూరం వెళ్ళేవాళ్ళం. మంచి నీళ్లు కావాలంటే 2-3 కిలోమీటర్లు కూడా మేము వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చుకునే వాళ్ళం. మాకు మా నాన్నగారు ఒక చిన్న కావడి అని అంటారు. అంటే కావడి అంటే మీకు తెలుసు అనుకుంటాను. ముందు ఒక కుండ, వెనక ఒక కుండ ఉంటుంది. అందులో నీళ్లు పెట్టుకొని తెచ్చుకునేవాళ్ళు. ఒక కర్ర ఉంటుంది భుజం మీద. ఆ కర్రకు 2 వైపులా 2 కుండలు ఉంటూ ఉండేవి. ఒక యజమాని దగ్గర కూడా అలాంటి కావడి ఉంది. ఆ కావడిలో నీళ్లు తెస్తూ ఉంటే ఒక కుండలో నేను సంపూర్తిగా నీళ్లు నింపబడి ఉన్నాయి. ఆ నీళ్లు తెచ్చి ఆ కావడి వాడు ఏం చేసేవాడు అంటే, ఆ తొట్టులో నీళ్లు పోసేవాడు. ఇంకొక కుండ ఉంది, దానికి కొంచెము పగిలిన ఆనవాలు ఉంది, కొంచెం పగిలి ఉంది. మరి బావి దగ్గర నుండి నీళ్లు వచ్చేసరికి సగము నీళ్లు మాత్రమే ఉంటుండేవి, సగము కారిపోయేది. ఈ కారిపోతున్నటువంటి కుండను చూసి ఈ మంచి కుండ చాలా ఎగిరిస్తూ ఉండేది. నీ బ్రతికేం బ్రతుకు, నా కుండలో చూడు నీళ్లు ఎలా ఉన్నాయో, నీ కుండలో చూడు అన్ని దారులు పడిపోతా ఉన్నాయి, మెల్లమెల్లగా నీళ్ళన్నీ కారిపోతున్నాయి. తొట్టి దగ్గరికి వచ్చేసరికి సగం నీళ్ళు మాత్రమే ఉన్నాయి అనండి. ఆ ఓటి కొండ
ఉన్నప్పుడు యజమాని చెప్పుకుందాక, అయ్యా నా బ్రతుకు అవసరము లేదు, నేను కొండగా నేను పనికిరాను, అది మంచి కుండ, ఆ కుండలో నీళ్లు ఉన్నాయి, నా కుండలో ఉన్న నీళ్ళని కూడా కారిపోతున్నాయి, కాబట్టి నన్ను పడేసి వేరే కుండ ఏదన్నా తెచ్చుకోండి అంటే యజమాని చాలా దయతో అన్నాడట, నీవు మంచి పని చేస్తా ఉన్నావు అని అన్నారట. ఎందుకయ్యా నేను మంచి పని చేస్తున్నానంటే, ఆ కావడి వాడు నీళ్లు తెచ్చేటప్పుడు ఆ కారిపోయిన నీళ్ళన్నీ కూడా నా మొక్కల మీద పడిపోతా ఉన్నాయి, నా మొక్కలను తడుపుతున్నాయి, మెల్లమెల్లగా మొక్కలు తడుపుతా ఉన్నాయి, అవన్నీ వికసిస్తూ ఉన్నాయి, అవన్నీ పచ్చగా ఉన్నాయి, కాబట్టి కారిపోతున్నానని నీకు అంత మాత్రం కూడా దిగులు పడ అవసరం లేదు. నీ నీళ్లు కూడా నా చెట్లకు ఉపయోగకరంగా ఉన్నాయి, అవతల కొండలో ఉన్నటువంటి నీళ్లు నా తొట్టి నింపుతున్నాయి, నీ నీళ్లు నా చెట్లకు పచ్చదనాన్ని ఇస్తున్నాయని దైవం చెప్పారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు కూడా ఓటి కొండ వంటి వాడుగా ఉన్నప్పుడు దేవుడి చేతికి అప్పగించుకున్నాడు. దేవుడు ఏం చేశాడు? ఆయనను శుద్ధి చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆ పగిలిన స్థలాలన్నింటినీ కూడా పూర్తి చేసి ఎక్కడా నీళ్లు కారిపోకుండా పరిశుద్ధమైనటువంటి ఆ గిన్నెగా, పరిశుద్ధమైనటువంటి పాత్రగా చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మనం నేర్చుకున్న మొదటి పాత్ర పేరు ఏంటంటే ఓటి కొండ, ఓటి పాత్ర అని మనం నేర్చుకుంటున్నాం. లీక్ అయి నీళ్ళన్నీ కారిపోయే పాత్రగా దావీదు ఉన్నాడు. దేవుని దగ్గరకు వెళ్ళాడు, ఆయన క్షమాపణ కోరుకున్నాడు. ఆ పాప జీవితాన్ని బట్టి ఆయన బ్రతుకంగా ఓటిమయమైపోయింది. దేవుడు ఆ కొండను శుద్ధి చేశాడు, ఆ పాత్రను శుద్ధి చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకొక పాత్ర గురించి మనం చూద్దాం. యెషయా గ్రంథం 2వ పాత్ర గురించి చూద్దాం. 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూడండి. 20వ వచనంలో నేను చదువుతూ ఉన్నాను. ఇశ్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా అని వ్రాయబడి ఉంది. గమనించారా? నైవేద్యము తెచ్చేటటువంటి పాత్ర అని బైబిల్లో చూస్తున్నా. నా వెంట ఈ మాట మీరు కూడా చెప్పండి. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా. ఇక్కడ రాయబడిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే పవిత్రమైన పాత్ర. చెప్దామండి, ఏ పాత్ర అండి? పవిత్రమైన పాత్ర. ఇంతకుముందు ఏ పాత్ర గురించి మనం నేర్చుకున్నాం? ఓటి పాత్ర, పగిలినటువంటి పాత్ర గురించి మనం నేర్చుకున్నాం. దేవుని కొన్నారు. దావీదు పగిలిన పాత్రగా ఉండగా దావీదును దేవుడు బాగు చేసి ఒక మంచి పవిత్రమైన పాత్రగా చేశాడు. ఈ రెండవ పాత్ర మీరు చూడండి. ఇశ్రాయేలుకు దేవుడు అని యెహోవా చెబుతున్నాడు, పవిత్రమైన పాత్ర. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును. నైవేద్యం అన్న మాట మనకు ఉందండి? ఎవరికైనా గుర్తుందా? నైవేద్యము మనకి లేదు. ఇశ్రాయేలుకి నైవేద్యం ఉంది. మన మధ్య మా ఇంటి ప్రక్కల ఒక హైందవ బ్రదర్ ఉన్నాడు. ఆయన పిలుస్తా ఉన్నాను బయటికి రమ్మని, పని బ్రదర్ అంటే దేవుడికి నైవేద్యం పెట్టి వస్తాను అని అంటున్నాడు. నైవేద్యం పెట్టేసి వస్తానండి, ఒక 5 నిమిషాలు ఆగుతున్నాడు. నైవేద్యం అంటే ఏంటి? మనకు నైవేద్యం అనే మాట తెలుగులో ఉంది, కానీ ఇంగ్లీష్లో ఒకవేళ మనం చూస్తే మీల్ ఆఫరింగ్ అని ఉంది. మీల్ ఆఫరింగ్ అని ఉంది. అనగా భోజన సంబంధమైనటువంటి కానుక అని అర్థం. భోజన సంబంధమైన కానుక. ఇశ్రాయేలు ఏం చేసేవాళ్ళు అంటే, మరి మెత్తటి పిండి తీసుకునేవాళ్ళు యెహోవా కోసమని. ఇది గమనించండి. నైవేద్యం గురించి చూడండి. ఆ లేవియా కాండంలో రాయబడి ఉంది. లేవియా కాండంలో మొదటి అధ్యాయంలో ఒక బలి ఉంది. ఆ లేవియా కాండము 2వ అధ్యాయంలో 2వ బలి ఉంది. 3వ అధ్యాయంలో 3వ బలి ఉంది. 4వ అధ్యాయం లేవియా కాండంలో 4వ బలి ఉంది. 5వ అధ్యాయం లేవియా కాండంలో 5వ బలి ఉంది. మొదటి అధ్యాయం లేవియా కాండంలో ఉంది దహన బలి. చెప్తాం, ఏ బలి అండి? దహన బలి. మొదటి అధ్యాయంలో ఉంది. దహన బలి అంటే సంపూర్తిగా ఒక జంతువు సమూలంగా అనగా బూడిద కావాలి, అది దహన బలి. ఇస్సాకును కూడా దేవుడు తీసుకెళ్లి దహన బలిగా ఇమ్మన్నాడు. అనగా ఇస్సాకు సంపూర్తిగా ఆయన కాలిపోవాలి, బూడిద కావాలి. కానీ మళ్ళీ దేవుడు అన్నాడు, వద్దులే అబ్రహామా, పర్వాలేదు, నేను పరీక్షించాను అన్నాడు. ఒకటి దహన బలి,
రెండవది నైవేద్యం అని అన్నాడు. 2వ అధ్యాయంలో నైవేద్యము ఎలా ఉండాలో దేవుడు చెప్పాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేవియ కాండం 2వ అధ్యాయాన్ని మీరు చదవండి. మెత్తని పిండి తీసుకోమని అన్నాడు. ఏ పిండి అండి? మెత్తని పిండి తీసుకోమని అన్నాడు. అలాగనే తెల్లని పిండి, మెత్తని పిండి కావాలన్నాడు. దాని మీద నూనె పోయమని చెప్పాడు దేవుడు అని. ఆ పిండి మీద నూనె పోయండి. ఆ పిండి మీద నూనె మాత్రమే కాదు, సాంబ్రాన్ని కూడా వేయండి అని అన్నాడు. ఆ ఆహారాన్ని ఒక పవిత్రమైనటువంటి, ఒక మంచి క్లీన్ గా ఉన్నటువంటి ఆ పాత్రలో పెట్టి మీరు పాస్టర్ గారి దగ్గరికి తీసుకునే వాళ్ళని, యాజకుని దగ్గరికి తీసుకునే వాళ్ళని, ఆయన దాన్ని నిప్పుల మీద కాలుస్తాడు అని చెప్పాడు. దాన్ని నైవేద్యము, ఇంగ్లీష్ లో మీల్ ఆఫరింగ్ అని అన్నా. మరి అన్ని బోర్లలో మాంసం ఉంది, కానీ నైవేద్యంలో మాత్రము ఆ మాంసం ఏమాత్రం కూడా లేదని మనం గమనిస్తున్నాం. ఒక క్లీన్ పాత్ర అని ఉంది, హోలీ పాత్ర అని ఉంది. ఒక మంచి పాత్రలో మీరు నైవేద్యం తీసుకురామని ఆయన చెప్తున్నాడు. నా వైపు చూడండి, ఇది 2వ పాత్ర. గమనించారా? ఇది 2వ పాత్ర. చాలా క్లీన్ గా ఉంది కదండి ఈ పాత్ర. మూత తీస్తే లోపల ఇంకా శుభ్రంగా ఉంటుంది. దీనిలో మీరు నైవేద్యాన్ని తీసుకురమ్మని దేవుడు చెప్పాడు. హల్లెలూయా చెప్దామండి. మొదటి పాత్ర ఏం నేర్చుకున్నామండి? ఓటి పాత్ర అనగా పగిలినటువంటి పాత్ర. 2వ పాత్ర ఏం నేర్చుకుంటున్నామండి? పవిత్రమైనటువంటి పాత్ర, క్లీన్ అని ఉంది, లేకపోతే హోలీ అని ఉంది. పవిత్రమైనటువంటి పాత్ర అని కూడా మన బైబిల్లో మనం చూస్తున్నాం. మీల్ ఆఫరింగ్ అని ఉంది, అనగా భోజన సంబంధమైనటువంటి కానుక అని అర్థం. భోజన సంబంధమైన కానుక. కొన్నిసార్లు మనం దానం తీసుకొస్తాం, కొన్నిసార్లు పిండి తీసుకురావచ్చు, కొన్నిసార్లు ఏవేవో ప్రభుత్వం తీసుకురా. ఇది ఎల్లప్పుడూ మన దగ్గర డబ్బు ఉంది కాబట్టి డబ్బు ఇస్తున్నాం. ఇది నైవేద్యం అనేది 2వ బలి. 3వది సమాధాన బలి. 3వ అధ్యాయం లేవి కాండంలో రాయబడి ఉంది. ఈ సమాధానం అంటే దేవునితో సహవాసానికి ఈ బలి చిహ్నంగా ఉంది. 4వది పాప పరిహారార్థ బలి. చేయరాని పాపము ఎవరైనా చేస్తే ఆ బలి, పాప పరిహారార్థ బలి అప్పగించాలి దేవునికి. అలాగంటే 5వ బలి అపరాధ పరిహారార్థ బలి అని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. చూడండి, ఇక్కడ దైవ గ్రంథంలో చూస్తున్నాము. ఈ యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో ఇశ్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా అని రాయబడి ఉంది. ఆ పాత్ర గురించి ఇక్కడ ఉంది. ఒక క్లీన్ పాత్రలో, ఒక పరిశుద్ధమైనటువంటి పాత్రలో మీరు నైవేద్యాన్ని తీసుకొని దేవునికి రమ్మని చెప్తా ఉన్నారు. ఇప్పుడైతే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటిది ఏది లేదు, కానీ మనం దేవుని దగ్గరికి వచ్చి కృతజ్ఞత చెల్లిస్తే అదే నైవేద్యము. చెప్దామా? ఏం చెల్లించాలండి? కృతజ్ఞత. దేవా మీకు వందనాలు, మా జీవితాలలో మీరు మేలు చేశారు. అదే నైవేద్యము, అదే మీల్ ఆఫరింగ్ అని వాడు నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, గుర్రముల మీద ప్రజలు ఆ నైవేద్యాన్ని తీసుకొస్తారంటున్నారు. డోలీల మీద అంటున్నాడు, కంచనాథుల మీద అంటున్నాడు. 66వ విషయాలు ఒంటల మీద సర్వజనులు ఆ నైవేద్యాన్ని తీసుకుని వస్తారు. ఆ నైవేద్యం లాంటిది వాళ్ళు తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళలో నుండి నేను యాజకులను, లేవీయులను నేను ఏర్పాటు చేసుకుంటానని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక పవిత్రమైన పాత్రగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, పవిత్రత అంటే ఏంటి, హోలీనెస్ అంటే ఏంటి? మనం పరిశుద్ధ జనము. చాలా మంది ప్రభువా మమ్మల్ని పరిశుద్ధంగా చేసినందుకు వందనాలు, మా పాపము కడిగేశారు వందనాలు అని చెప్తారు. పరిశుద్ధత అంటే ఏంటి? ఆ దైవజనుడు ఒక మాట చెప్పాడు, నాకు బాగా నచ్చింది. ఇంట్లో అమ్మ లేదు, ఇంట్లో నాన్న లేడు, ఇంట్లో అన్నదమ్ములు ఎవరు లేరు, నీవు ఒంటరిగా ఉన్నావు. ఎవరికి గమనించారా? నీవు ఒంటరిగా ఉన్నావు. అమ్మ ఇంట్లో లేదు, నాన్న ఇంట్లో లేడు, అన్నదమ్ములు అక్షరాలు ఎవరికి లేదు. నీవు ఒంటరిగా ఉన్నావు. నువ్వు ఒంటరిదానిగా, ఒంటరి వాడిగా ఇంట్లో ఉన్నావు. అప్పుడు నీవు ఏం చేస్తావో అదే పవిత్రత. కనుక అమ్మని పోతానే
ఫోన్ ఆన్ చేసి చూడకుండా వాటన్నిటిని చూస్తుంటే అది అంత అపవిత్రత మీరు గమనించండి. అది దేవునికి ఇష్టం లేనటువంటి చర్య అని బైబిల్ గ్రంథముల నుండి మనం గమనిస్తున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఒక పవిత్రమైన పాత్రగా ఆయన చేశాడు. 2 పాత్రలు మనం నేర్చుకుంటాం. ఒకటి పగిలిన పాత్ర, రెండవది పవిత్రమైనటువంటి పాత్ర. 3వ పాత్ర గురించి మనం నేర్చుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనాన్ని మీరు గమనించండి. 15వ వచనాన్ని మీరు చూడండి. అక్కడ ఇంకొక పాత్ర మనకు కనబడతా ఉంది. అందుకు ప్రభువు, నీవు వెళ్ళును, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. సాధనం దగ్గర పాత్ర అయి ఉన్నాడు అని ఫుట్నోట్స్ లో రాయబడి ఉంది. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నేను చెప్పాక ఈ మాటలు చెప్పండి. అందుకు ప్రభువు, నీవు వెళ్ళును, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు, పాత్ర అయి ఉన్నాడు, సాధనమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఎవరి గురించి చెబుతున్నాడు దేవుడు? అననీయ అనే దైవజనుడితో చెబుతా ఉన్నాడు. అన్నయ్య, నువ్వు పౌలు దగ్గరికి వెళ్ళు. ఆయన గుడ్డోడుగా ఉన్నాడు. ఆయన ఒక గదిలో ఆయన ఉన్నాడు. అన్నీ అన్నాడు, ప్రభువా, వాడు పరమ దుర్మార్గుడు, చాలా మందిని చంపేశాడు. మరి దేవాలయానికి వెళ్ళి ఖడ్గంతో అనేకులను సంహరించినటువంటి దుర్మార్గ జీవితం కలిగినటువంటి వాడు అని చెప్పినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? అన్నయ్య, నువ్వు వెళ్ళు, నా మాట విని నువ్వు వెళ్ళు. అందుకు ప్రభు ఏమంటున్నాడు? నువ్వు వెళ్ళును, అన్ని జనుల ఎదుట, ఒకటి. రెండవది రాజుల ఎదుట, మూడవది ఇశ్రాయేలు ఎదుట, నాలుగవది నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న పాత్ర అయి ఉన్నాడు, సాధనమై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పాత్ర ఎవరండి? చెప్తాం. ఎవరు? అపోస్తలుడైన పౌలు. చెప్దాం, ఎవరండి? అపోస్తలుడైన పౌలు. ఇక్కడున్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సువార్థికులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కాపరులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చిన్న బిడ్డల మధ్యలో పరిచయం చేసే చిల్డ్రన్ మినిస్ట్రీలో ఉండే వాళ్ళు ఉన్నారు. పాటలు పాడేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాయిద్యములు వాయించే దానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వారు ఉన్నారు. రాజులుగా పరిపాలన చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. మనము ఎక్కడ ఉన్న ప్రియమైన బిడ్డలారా, ఏర్పరచబడినటువంటి వాళ్ళను దేవుడు ఏర్పాటు చేశాడు అని మనము ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే మా నాన్నగారు ప్రార్థన చేశారట, ప్రభువా, నాకు ఒక కుమారుడిని నీవు ఇస్తే ఆయన శామ్యూల్ అని పేరు పెట్టుకుంటా, నీ సావు వదిలేస్తాను ప్రభువా. ఆయన నీ సావుడు కాదు. నేను పుట్టుక ముందే ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఏర్పరచబడినటువంటి వారు బైబిల్లో కొంతమంది ఉన్నారు, చూడండి, ఏర్పరచబడినటువంటి వారు. ఇంకో మాట దేవుడు చెప్తున్నాడు మత్తయి 22:14 ప్రభు ఇంకో మాట చెప్తున్నాడు. ఏంటంటే, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్తా ఉన్నారు. చెప్తాం ఈ మాట, కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. చాలా మందిని పిలిచాడు దేవుడు, కానీ కొద్ది మందిని మాత్రమే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వాడిగా ఉన్నారు. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అంటున్నారు. ఎవరిని? శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. 12 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. వారిని పేరు పెట్టి పిలిచాడు. వారిని పిలుచుకొని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఇర్మియా 1:4 మీరు గమనించండి. ఇర్మియా 1:4 ఇర్మియాను దేవుడు ఏమన్నాడు? ఆ గర్భములో నిన్ను నిరూపించడం మునిపే నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నిన్ను ప్రవక్తగా నేను అభిషేకించాను. నీవు దైవజనుడిగా ఉండడానికి
ఇర్మియాతో చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. 106వ కీర్తనలో 23వ వచనం, 106వ కీర్తన 23వ వచనంలో మోషేతో అన్నాడు. ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి మోషే అని రాయబడి ఉంది. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ ఇంటిలో మోషేను దేవుడు ప్రవక్తగా ఉండడానికి, నాయకుడిగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే దావీదును కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనం చూడండి. 16:12లో నేను కోరుకున్నవాడు ఇతడే. సమూయేలు చెప్తున్నాడు, సమూయేలు దావీదును చూడు, నేను ఏర్పాటు చేసుకున్న వాడు ఇతడే. ఇంకా చాలా మంది అందములు ఉన్నారు, వాళ్ళందరితో నాకు పని లేదు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు దావీదు అని అంటున్నాడు. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యెషయాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని వారికి ఆయన పనులు అప్పగించాడు. ఒక జనాంగమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, 200 పైన దేశాలు ఉన్నాయి. ఒక్క దేశాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, అదే ఇశ్రాయేలు దేశము. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 6వ వచనంలో ఇశ్రాయేలు స్వకీయ జనము, దేవుని సొంత జనము. మనం అనుకోవచ్చు ఇంకా ఎవరు లేరా అంటే ఉన్నారు, కానీ ఒక జనాంగాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఈ దినాన ఎంత మంది యుద్ధానికి దిగినా 100 దేశాలు ఏకమైన ఇశ్రాయేలుని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగమై ఉన్నారు. అక్కడ నుండి మోషే, అక్కడ నుండి దావీదు, అక్కడ నుండి ఇర్మియా, అక్కడ నుండి యేసుస్వామి శిష్యులు, అక్కడ నుండి అపొస్తలుడైన పౌలు, ఎంతో మందిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి పాత్రలు మనందరం కూడా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఇక్కడ ఉన్న కొంతమందిని ఏర్పరచుకున్నాడు. ఫలానా సేవ కోసమని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకొక పాత్ర గురించి మనం చూద్దాం. మొదటి పాత్ర ఏమని నేర్చుకున్నామండి? పగిలిన పాత్ర. రెండవది పవిత్రమైనటువంటి పాత్ర. మూడవది ఏర్పాటు చేసుకున్నటువంటి పాత్ర. దేవుడు ఎంపిక చేసుకున్నటువంటి పాత్రలు. అపొస్తలుడైన పౌలు, అలాగనే దావీదు, అలాగనే హిజ్కియా, అలాగనే ఇర్మియా, అలాగనే యేసుస్వామి శిష్యులు, వీళ్ళందరినీ కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. రెండవ తిమోతికి రాసిన పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చూడండి. తొందరగా నేను ముగిస్తానండి. 2:21లో మీరు చూడండి. 2:21లో నేను చెప్పాను, మీరు చెప్పండి, మీకు సులభంగా ఉంటుంది. బైబిల్ మీరు తీయగలిగితే తీయండి. 2వ తిమోతికి రాసిన 2వ గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. యజమానుడు, చెప్పండి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఏందును. ఘనమైన పాత్ర. ఏ పాత్ర అండి? ఘనమైన పాత్ర. మరి చూద్దామండి, ఏ పాత్ర అండి? ఘనమైనటువంటి పాత్ర. నవ్వేవి చూడండి, ఇదిగో ఘనమైనటువంటి పాత్ర. ఎంత అందంగా ఉందో ఈ పాత్ర మీరు చూడగలుగుతున్నారు. ఎంత చక్కగా ఉందో మనం చూడగలుగుతున్నాం. ఒకవేళ అందుబాటులో ఉంటే ఆ ధర కూడా కొంచెం అయితే తీసుకొని మన గృహాలలో ఉండడానికి ఇష్టపడే ఘనమైనటువంటి పాత్ర. అనగా ఘనమైన పాత్రలు ఎక్కడుంటాయి? రాజుల గృహాల్లో ఉంటాయి. నేను కొన్ని రాజుల గృహాల్లోనికి నేను వెళ్ళాను. ఆనాటి బంగారంతో చేయబడిన పాత్రలు, ఆ రోజుల్లో బంగారంతో చేయబడినటువంటి ప్లేట్స్ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత చూడడానికి అందంగా ఉన్నాయో, నగిషి పనితోటి చేయబడి వాటిగా ఉన్నాయి. మేము జనగాం దగ్గర ఎల్లంలో అని ఒక చిన్న గ్రామం ఉంది. అది పెంబర్తి సమీపంలో ఉంది. పెంబర్తి రైల్వే స్టేషన్ దగ్గర దిగి ట్రైన్ దిగి ఆ ఎల్లంల అనే గ్రామానికి మేము వెళ్ళాలి. ఈ పెంబర్తి అనే గ్రామంలో చాలా అన్ని ఇళ్లలో కూడాను ఇదిగో మంచి మంచి ఇలాంటి పాత్రలు చేసి ప్రతి కుటుంబంలో కూడా ఈ పని కలిగినటువంటి వారు ఉన్నారు. ప్రతి ఇంట్లో మనం ఏ ఇంటికి వెళ్ళినా
చక్కని నగిషి పని వాళ్ళు చేసే వాళ్ళుగా ఉన్నారు. చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అవన్నీ కూడాను ఒక హాల్ పెడతారు. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే హైవే మీద నుండి వెళ్ళేవాళ్ళు కొనుక్కోవడానికి వీలుంది. ప్రతి ఇంట్లో కూడా ఆ శుద్ధి శబ్దము లేకపోతే రేకుల శబ్దము వినపడతా ఉంటుంది. మరి ఒక్కొక్క వారము 10 రోజులు కూడా ఒక్కొక్క పాత్రను వాళ్ళు చేస్తూ ఉంటారు. వెండివి కానివ్వండి, అలాగనే బంగారమే కానివ్వండి, అలాంటి మంచి మంచి పనులు జరిగించు. అవన్నీ చూసినప్పుడు దేవుడి వాక్యము గుర్తొస్తుంది. ఏమనుంది? యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రను రాజులకు అందించే ఘనమైన పాత్ర అది నెహెమ్యా చేతిలో ఉంది. నెహెమ్యా చేతిలో ఉన్న పాత్ర అది ఘనమైనటువంటి పాత్ర. నెహెమ్యా అంటే కబ్బేరు అని మనకు తెలుసు. కబ్బేరు అంటే ఒకటి గిన్నెందించేవాడని మనం అనుకుంటాం. అది చాలా తప్పండి. ఎవరు నెహెమ్యా అంటే ముందు రాజుగారు చేసిన ఆహారము కొంతమంది పని వాళ్ళు పెట్టాలి. ఆ పని వాళ్ళు బ్రతుకుంటే కొన్ని జంతువులకు వాళ్ళు ఆహారం పెడతారు. ఆ జంతువులు కూడా బ్రతుకుంటే కొంతమంది ఆఫీసర్స్ అన్నం తింటారు. ఆఫీసర్స్ అన్నం తిన్న తర్వాత ఫైనల్ గా నెహెమ్యా భోజనం చేయాలి. నెహెమ్యా భోజనం చేసిన తర్వాత బ్రతికి ఉంటే అన్నం తీసుకెళ్ళి నెహెమ్యా ఆ రాజుగారి ముందు పెట్టాలి. రాజుగారు చనిపోతే ఆ వెంటనే ఎవరు చంపేస్తారండి? నెహెమ్యాను చంపేస్తారు. కాబట్టి నెహెమ్యాను గురించి గద్దల సాల్మన్ గారని మా ప్రొఫెసర్ ఉండేవారు లేదు, ప్రభులను నిద్రించాడు. నాన్నగారికి ప్రొఫెసర్ ఆయన, బాబుగారి ఫ్యామిలీ గారికి, నాకు పాస్టర్ గారికి, మా అందరికీ ప్రొఫెసర్. చాలా ఏళ్ళు బ్రతికాడు. ఆయన ఒక మాట చెప్పేవాడు ఏంటంటే, నెహెమ్యా అంటే ఒట్టిగా అప్పగించేవాడు అనుకుంటున్నాను, కానీ ఆయన డాక్టర్లకు డాక్టర్ అని చెప్పేవాడు. చాలా మంది డాక్టర్లు అన్నాన్ని పరీక్షించిన తర్వాత ఫైనల్ గా నెహెమ్యా భోజనం చేసి నెహెమ్యా బ్రతుకుంటే ఆహారాన్ని తీసుకెళ్ళి ఆయన ఆ రాజుగారి ముందు పెట్టేవాడు. ఘనమైన పాత్రలో తీసుకెళ్ళి పెట్టేవాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము రాజుల ఇళ్లలో ఘనమైనటువంటి పాత్రలుగా ఉండాలని దేవుడు మనలను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నేను రాత్రి ఆలోచన చేస్తా ఉన్నాను. దేవుని సన్నిధిలో మన దగ్గర ఘనమైన పాత్రలు ఎవరున్నారు అని ఆలోచన చేస్తా ఉన్నాను. దేవుడికి వందనాలు. కొంతమందిని దేవుడు జ్ఞాపకం చేశాడు. బిల్లీ గ్రహాం గారు ఘనమైనటువంటి పాత్ర. కొన్ని లక్షల మందిని ఆయన ప్రభు దగ్గర నడిపించాడు. కొన్ని దేశాలకు వెళ్ళి ప్రతి దేశంలో కూడా సువార్త సభలను పెట్టాడు. ఫాలో వర్క్ చేశాడు. ఎంత మందిని ప్రభు దగ్గర నడిపించాడు. మరి డిఎల్ మూడీ గారు ఒక గొప్ప సువార్థికుడు. ఆయన ఘనమైనటువంటి పాత్రగా దేవుడు ఆయన వాడుకున్నాడు. మదర్ తెరెసా గారు, మా ప్రపంచంలో మదర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆ తల్లి నిరుపేదలకు అన్నం పెట్టింది, కురుపులను ఆమె కడిగింది, కుష్ఠరోగులకు ఆమె కట్టు పెట్టింది. గమనించారు? ఒక ఘనమైనటువంటి పాత్రగా, ప్రపంచమంతా తెలిసేటటువంటి పాత్రగా దేవుడు ఆ తల్లిని వాడుకున్నాడు. ప్రపంచంలో అతి పెద్ద సంఘము పాలైంది చూడాలి. ఆ సంఘము ఒక పెద్ద కాపరిగా ఆయన ఉన్నాడు. అంత పెద్ద సంఘానికి దేవుడు పాలైంది చూడాలని ఒక ఘనమైనటువంటి పాత్రగా వాడుకున్నాడు. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. ఇంకా బ్రదర్ బాక్సింగ్ గారు చేసిన గొప్ప సేవ మనందరికీ బాగా తెలుసు. అదోనిరామ్ జడ్సన్ అనే అమెరికా దేశస్థుడు బర్మాకు మిషనరీగా వెళ్ళాడు. బర్మాలో జైల్లో ఉన్నాడు. రాజుగారికి ఇష్టం లేక జైల్లో పెట్టాడు అదోనిరామ్ జడ్సన్ గారిని. అనారోగ్యం కలిగింది. అయ్యా మీరు అమెరికా దేశానికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని రండి ఆయనను ఓడలు ఎక్కించారు. బర్మా దేశంలో ఉన్న క్రైస్తవులు. ఆయన వెళుతూ ఉండగా షిప్పులో చనిపోయాడు. షిప్పులో చనిపోయినటువంటి వారిని, ఓడలో చనిపోయినటువంటి వారి శవాలు ఉంచుకోవడానికి వీలు లేదు. అదోనిరామ్ జడ్సన్ గారిని సముద్రంలో పడేశారు. సముద్రపు చేపలు ఆయన శరీరాన్ని తిన్నాయి. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు అంటే, ఘనమైనటువంటి పాత్రలు చెప్తాం. ఏ పాత్ర అంటే ఘనమైనటువంటి పాత్రలుగా దేవుడు అందరినీ వాడుకున్నాడు. ఒకటి పగిలిన పాత్ర, ఓటి కొండ. రెండవది పవిత్రమైన పాత్ర. మూడవది ఏర్పరచుకొనబడినటువంటి పాత్ర. నాలుగవది ఘనమైన పాత్ర, రాజుల చేతిలో ఉండేటటువంటి పాత్ర.
రాజులు పానీయం చేసేటువంటి పాత్ర, రాజులు భోజనం చేసినటువంటి ఘనమైన బంగారు లాంటి పాత్ర. ఒకవేళ మన జీవితంలో నీవు ఏర్పరచుకోబడినటువంటి పాత్రగా లేవు అనుకోండి, ఘనమైన పాత్రగా నీవు లేదు అని అనుకోండి. అలాగనే ఒకవేళ మరి పవిత్రమైనటువంటి పాత్రగా మీరు లేరనుకోండి, దేవుని దగ్గర నీకు ఇష్టం లేనటువంటి ఒక పాత్ర ఉందండి, దేవుని దగ్గర నీకు అంగీకారం లేనటువంటి ఒక పాత్ర ఉంది. ఏంటి ఆ పాత్ర? రోమాపత్రిక ఈ మాట చెప్పి ముగిస్తాను, ఆఖరిగా 5వ వచనం చెప్పి ముగిస్తాను. 9వ అధ్యాయము 22వ వచనం చూడండి. 9:22 ఆ రోమాపత్రిక 9:22లో ఒక భయంకరమైన పాత్ర దేవుని చేతిలో ఉంది. అది పవిత్రమైన పాత్ర కాదు, అది ఎంపిక చేయబడినటువంటి పాత్ర కాదు, అది ఏర్పరచుకోబడినటువంటి పాత్ర కాదు, అది ఘనమైనటువంటి పాత్ర కాదు, అది ఓటి పాత్ర కాదు, పగిలినటువంటి పాత్ర కాదు. ఏంటి ఆ పాత్ర అని చూస్తే 9:22లో ఉగ్రత పాత్ర అయిన ఘటము అనుంది. ఉగ్రత పాత్ర శబ్దమే పాత్ర అండి. ఉగ్రత పాత్ర, నిప్పుల పాత్ర, నిప్పు కనుమలటువంటి పాత్ర. నా వైపు ఒకసారి చూడండి, నా దగ్గర ఒక చిత్ర పటము ఉంది. కుండలో నుండి నిప్పులు కింద పడుతున్నట్టుగా ఈ చిత్రంలో మనం చూస్తున్నాం. ఒకవేళ నువ్వు పాపములు ఒప్పుకోకుండా ఇంకా పగిలిన కుండగానే నువ్వు ఉన్నట్లయితే, నైవేద్యము అనగా కృతజ్ఞత చెల్లించే ఆ జీవితం నీలో లేనట్లయితే, దేవుని దగ్గర ఒక ఉగ్రత పాత్ర ఉంది. ఆ పాత్రలో నిప్పు కణాలు ఉన్నాయి. ఆ నిప్పుతో సంబంధమైనటువంటి చలచల కాగేటటువంటి నిప్పులు ఉన్నాయి. అవి ఒకవేళ నీ మీద ఆయన కుమ్మరిస్తాడేమో. ఒకవేళ మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటూ ఉన్నాడు. ఏమండి, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కదా. అవును, దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా. నిప్పులు కురిపిస్తాడని నీకు ఒక డౌట్ రావచ్చు. ఒక దైవజనుడు ఏమనంటే, పాపిష్టి మానవుడు, కోపిష్టి దేవుడు అని అన్నాడు. చెబుదామండి, ఆ పాపిష్టి మానవుడు, కోపిష్టి దేవుడు అని అన్నాడు. అనగా దేవునికి కోపం ఉంది అనగా ఆయన వచ్చి కోపమే కదండి. ఆయన ఎంత కోపం కలిగినటువంటి దేవుడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఒక నాణ్యాన్ని మీరు తీసుకోండి, అచ్చు బొమ్మ అనేది 2 ఉంటాయి కదండి, 2 ముఖాలు ఉంటాయి నాణ్యానికి. ఒకవైపున ఒక బొమ్మ ఉంటుంది, ఇంకొక వైపున ఇంకొక బొమ్మ ఉంటుంది. నాణ్యానికి 2 వైపులు అన్నట్టుగా దేవునిలో కోపం ఉంది, దేవునిలో ప్రేమ కూడా ఉంది. చెప్తామండి, దేవునిలో ఏముందండి? కోపం ఉంది, రెండవ దేవునిలో ప్రేమ కూడా ఉంది. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, అంత కోపం కలిగిన వాడు. ఎంత కోపం కలిగిన వాడు, అంత ప్రేమ కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. బైబిల్లో చూడండి, 30వ కీర్తన మన శుక్రవారము మేము ధ్యానం చేశాం. మన శుక్రవారం చదువు ప్రార్థనలో మేము ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అని బైబిల్లో చూస్తా ఉన్నాం. నాకు కలిసి చెప్తారా? ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. అలా చెప్తామండి. ఆయన ఎంత కోపం కలిగినటువంటి దేవుడు, అంత వాత్సల్యము కలిగినటువంటి దేవుడని మనం నేర్చుకుంటున్నాం. దేవుని వందనాలు చెల్లించుకుంటున్నా. ఆయన కట్టువాడు, ఆయన కొట్టి గాయం చేస్తాడు. అది ఆయన కోపం. మళ్ళా దయతో ప్రేమతోటి ఆయన వచ్చి ప్రేమైన దేవుడు పెట్టారు. కట్టే దేవుడై ఉన్నాడు. ఒక నాన్నగా నిన్ను శిక్షిస్తాడు, ఒక నాన్నగా నిన్ను ప్రేమిస్తాడని బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తున్నాం. మరి ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడి ఉంది, ఉగ్రత పాత్ర దేవుడి చేతుల్లో ఉన్నాయి. ఉగ్రత పాత్ర నుంచి దేవుడు తన దూతలను పంపిస్తూ ఉంటే, వీళ్ళందరి మీద ఆ నిప్పులు చెలరేగుతూ ఉన్నప్పుడు అనారోగ్యాలు కలుగుతున్నాయి, అలాగే శాపము కలుగుతుంది. కాబట్టి మారు మనసు పొందకుండా, ఇంకా ప్రభులు లేకుండా లోక సంబంధంగానే కలిగి జీవిస్తున్నావు అంటే, నీ తల మీద నిప్పులు గొప్ప ఒకటి రెడీగా ఉంది. ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే ఆ నిప్పులు ఆగిపోతాయి. నువ్వు రక్షణ పొందితే ఆ నిప్పులను దేవుడు నీ మీద కురిపించడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. యోహాను 3:16 మనందరికీ తెలుసు కదండి. ఏమని రాయబడింది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. మనం చెప్దామా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు.
నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా. ఉగ్రత పాత్రలో ఉన్న నిప్పులు మన కుటుంబాల మీద పడకపోవడమే ప్రియమైన దేవుని బిడ్డలారా మేలుకోవాలి. నేను ఒక వ్యక్తిని నేను అడుగుతాను. ఆయన నాతో అక్కడక్కడ వచ్చేవాడు. ఒక దినము నాతో కలిసి ఉన్నప్పుడు చాలా క్లోజ్గా సన్నిహితంగా ఆయన ఉన్నాడు. నాతో అన్నాడు, అయ్యా ప్రతి రాత్రి నేను కొంచెం వైన్ తీసుకుంటాను అని అన్నాడు. మత్తు పదార్థాన్ని సేవిస్తాను అన్నాడు. నాకు ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాలేదు. నేను ఒక పాస్టర్ అని ఆయనకు తెలుసు కదా, తెలిసి చెప్పాడు. అప్పుడప్పుడు బల దగ్గరికి వచ్చేవాడు. నేను అన్నాను, నీ నోటితో నువ్వే చెప్పావు కదా నేను డ్రింక్ చేస్తున్నానని. బల దగ్గరికి రావద్దు అని అన్నాను. బల దగ్గరికి వస్తే అది శాపము అని అన్నాను. నేను బరాబర్ వస్తాను అన్నాడు. సరే రండి, మీరు వస్తే నేను గుళ్ళు చెప్తాను అని అన్నాను. వాళ్ళ ఆయన తాగుతున్నానని చెప్పి వాళ్ళని పంచడానికి వస్తున్నారని గుళ్ళో చెప్తానంటే చెప్పుకో చూద్దామని అన్నాను. నేనేం చర్చిలో అలా చెప్పలేదు, ఎందుకంటే ఆయన మీద ఉన్న ప్రేమతోటి. కానీ చాలా వితండంగా అనగా గర్వంగా వస్తూ ఉండేవాడు. నా మీద పగను ఆయన పెంచుకున్నాడు. ఎంత పగ అంటే అదంతా చెప్పడానికి ఇప్పుడు వీలు లేదు. మళ్ళీ గత శృతులను నేను జ్ఞాపకం చేసుకోలేను, నా వల్ల కాదు. చాలా పగ ఏర్పాటు చేసుకున్నాడు. ద్వేషగా అయ్యాడు. ఎంత దిగజారు స్థితికి వచ్చాడంటే పాపం ఎక్కువైంది. కానీ ఆ ఇంటిలో ఒకరి తర్వాత ఒకరు మరణానికి అప్పగించబడతా వచ్చారు. అలా ఆయన కావాలని నేను అన్నడూ కోరుకోలేదు. అలా శపించబడాలని ఎన్నడూ నేను కోరుకోలేదు. 3 ఇండ్లు ఉండేవి ఆయన. ఆ ఇండ్లను నేనే ప్రతిష్ఠించాను. ఇప్పుడు ఆ ఇండ్లు లేవు. వాహనం లేదు. కుమారులు చనిపోయారు. ఇంట్లో మరణాలు జరిగాయి. ఎవరో ఒకరిద్దరు బ్రతికి ఉన్నారు. ఆ ఇంట్లో కోడలకి శాపం వచ్చింది. ఆ ఇంట్లో కుమారులకు శాపం వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న బిడ్డలు మరణానికి అప్పగించబడ్డారు. ఎందుకు చెబుతున్నాను ఈ మాటలు అని అంటే, దేవునితో చెలగాట మారడానికి వీలు లేదు. దేవునితో గేమ్స్ ఆడొద్దండి అని అంటారు కదండి. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉంటే భక్తిగా ఉండాలి, లేదంటే పాప జీవితంలో అయినా జీవించు, నేను ఎవరు ఏమన్నారు. కానీ మందిరానికి వస్తూ బల సమీపిస్తూ బలను పంచుతూ పాపం జరిగిస్తున్నారు అని అనుకోండి, దేవునికి అది ఏమాత్రం కూడా ఇష్టం లేదు. మేము ఒక దేశానికి వెళ్ళాం, పాస్టర్ గారు నేను. అక్కడ ఒక పాస్టర్ గారు బల పంచుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనకి 2 భార్యలు ఉన్నారని పాస్టర్ గారికి పక్కా తెలిసిపోయింది. అది రుజువు కూడా అయింది. ఆ పాస్టర్ గారు అన్నారు, మీరు బల దగ్గరికి రావద్దు, మీకు సెకండ్ వైఫ్ ఉందని. ఆయన అంటే ఆయనకు చాలా కోపం వచ్చింది. ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ గద్దించవలసినటువంటి పని దైవజనుల మీద ఉంది. వాళ్ళని మనం అలాగే వదిలేసామనుకోండి, 3వ ఇల్లు కూడా పెట్టుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నమ్రతతో, మారు మనసు జీవితంతో, మంచి ప్రవర్తనతో ఉంటే అది మనకు ఆశీర్వాదం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. నీవే పాత్రగా ఉన్నావు? నీవు నైవేద్యం అర్పించే పాత్రగా ఉన్నావా? ఘనమైన పాత్రగా ఉన్నావా? ఏర్పరచబడినటువంటి పాత్రగా ఉన్నావా? లేకపోతే తగిన పాత్రగా ఉన్నావా? పవిత్రమైన పాత్రగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయండి. ఏది కూడా లాంటి నీ జీవితం ఉంది. ఆ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ప్రేమల తండ్రి మీ స్తోత్రాలు. నిన్న మీ పాదములకు వందనాలు చేస్తున్నాం. ఉదయకాల ఆరాధనలో 5 పాత్రల గురించి వెంబడించుకున్నామయ్యా. మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల ఆరాధనలో ఈ పాత్రల గురించి నాతో మాట్లాడారు. మీకు వందనాలు. మాతో మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా మీకు వందనాలు. గొప్ప స్వామి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన మీ ఉగ్రత పాత్ర నుండి మేము దూరం కావడానికి కొరకు దయచేయండి. ఆ ఉగ్రత పాత్ర మా కుటుంబాల మీదకి రాకుండా చేయండి. మా వ్యక్తిగత జీవితాల మీదకి రాకుండా చేయండి ప్రభా. ఏ పాపంలో మేము జీవిస్తున్నామో క్షమించి ప్రభా, దీవెన పాత్రతో మమ్మల్ని నింపుమని యేసు నామములో వేడుకొనుచున్నాము.